హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 50,000కు పైగానే జీతం పొందొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. అర్హతలు ఏంటి, వయసు ఏంటి, సెలక్షన్ ఎలా చేస్తారు, A to Z డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి గైస్. ఇటువంటి మంచి మంచి అప్డేట్స్ కోసం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, మనకు ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా అవకాశాన్ని అయితే వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఇందులో మనకు 2 రకాల జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ట్యాక్స్ అసిస్టెంట్. ఇందులో మనకు 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇంకోటి వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇందులో వచ్చేసరికి మనకు అరౌండ్ 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరి వీటికి సంబంధించిన శాలరీస్ ఎలా ఉంటాయని చెప్పేసి చూసుకున్నట్లయితే మీకు ట్యాక్స్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించి లెవెల్ 4 జీతాలు అయితే ఉంటాయి. అరౌండ్ మీకు 25,500 రూపీస్ నుంచి బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ యాడ్ చేసుకున్నట్లయితే దగ్గర మీకు 50,000 వరకు కూడా జీతాలు అయితే పొందవచ్చు. నెక్స్ట్ అలాగే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి లెవెల్ 1 ప్రకారం మీకు 18,000 రూపీస్ బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ యాడ్ చేసుకున్న 35,000 వరకు కూడా మీరైతే సంపాదించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటి అంటే కనుక ద పోస్ట్ ఆర్ టెంపరరీ. చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. ఏం చెప్పారంటే టెంపరీ బేసిస్ కింద తీసుకుంటున్నాము, బట్ లైక్లీ టు బి పర్మనెంట్. కానీ తర్వాత స్థాయిలో మీకు పర్మనెంట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇనీషియల్గా 2 years పాటు మీకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా మీరైతే బ్రెయిన్లో పెట్టుకోవాలి. మరి జాబ్స్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియన్ సిటిజన్స్, ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ మీకు కట్ ఆఫ్ ఏంటి అంటే January 1, 2026. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు ట్యాక్స్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం 27 ఉండాలి. ఓకే, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి 18 టు మ్యాక్సిమం మీకు 25 వరకు కూడా యాక్సెప్ట్ చేస్తారు. 1/1/2008 అంటే ఇక్కడ మనకు నాట్ లేటర్ దెన్ 1/1/2008 అని చెప్పేసి ఇచ్చారు. 2001 నుంచి 2008 అని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారన్నమాట ఏజ్కి సంబంధించి. సో రిలాక్సేషన్స్ ఉంటాయి మీకు మళ్ళీ. సో దాంట్లో మనకు 5 years ఫర్ జనరల్ ఓబీసీకి సంబంధించి అండ్ అలాగే 10 years ఇన్ ద కేస్ ఆఫ్ SC/ST క్యాండిడేట్స్కి మీకు రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, గమనించాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలని చెప్పేసి చూసుకున్నట్లయితే ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకి డిగ్రీ ఉండాలి. ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. BA, BCom, BSc ఎవరైనా పర్వాలేదు. బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ అలాగే మనకు డేటా ఎంట్రీ స్పీడ్ అంటే టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి 8,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట. ఈ యొక్క స్కిల్ అయితే మీకు కావాలి. సో నెక్స్ట్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కావాలి. మెట్రికులేషన్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మినిమం మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక వీటికైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి స్పోర్ట్స్ పర్సన్స్ అంటే ఏంటంటే స్పోర్ట్స్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఈ యొక్క జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు. ఎవరికైతే ఈ విభాగంలో మీకు సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళైతే తప్పనిసరిగా మీరైతే యూటిలైజ్ చేసుకోండి. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే చాలా తక్కువ మందికి ఈ యొక్క సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి. సో ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకున్నట్లయితే ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ అలాగే సెలెక్షన్ క్రైటీరియా. సో మీకు సెలెక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారన్నమాట. దీనికి సంబంధించి మీకు ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అప్పుడు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఆ స్పోర్ట్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారన్నమాట. సో ఏ స్పోర్ట్స్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా మనకైతే ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు. అండ్ అలాగే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి మనకు లాస్ట్ డేట్ ఏంటి అంటే February 21 వరకు టైం అయితే ఉంది. February 21 వరకు మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక సో అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరైతే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ త్రూగా సబ్మిట్ అయితే చేయొచ్చు. ఓకేనా. మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసినటువంటి కాపీస్ కూడా మీరైతే అప్లికేషన్ ఫామ్కు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చారన్నమాట. సో మీకు 10th మెమో కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ అన్నీ కూడా ఉండాలి. కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. అన్నీ కూడా అటాచ్ చేసేసి మీరైతే సో రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందో ఆన్లైన్ మోడ్లో మీరు పెట్టచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ అందరికీ కూడా మీకు 2 years పాటు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు కాబట్టి గమనించండి. ఓకేనా.
సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఖచ్చితంగా రిలవెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి. ఎందుకంటే సో మీకు ఇక్కడ మెడికల్లీ ఫిట్ ఉండాలని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు కాబట్టి మెడికల్లీ ఫిట్ ఉన్నట్లు మీరు డాక్టర్ అయితే చేయించుకొని పట్టుకెళ్లాల్సి ఉంటుందన్నమాట సర్టిఫికేట్ అనేది. సో అది మీకు తర్వాత ఇష్యూ చేస్తారు, ఇప్పుడు కాదు. తర్వాత మీకు ఒకవేళ జాబ్ వస్తే కనుక అప్పుడు మీరు దానిపైన ఫోకస్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.